హాయగా చల్లగా. కార్తికేయ. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुराशि धीं ताना जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नाम सतं मूल नतुलतो नापैन नी चूपु आपेला शरणंटिने जननी नाद विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षण नी विधि कादटे मुरविनी चेरवटे हे हे आ आ సగమని పమగ గమ ప పససని ని ప ప ప మ మ మ ప మగ సగమని పమగ గమ ప పససని ని ప ప మ ప మగ ఓ పులుసులను పగబట్టేలా సొగసు పొడి వెద జల్లకే ఓ వయసు మది గది దాటేలా బగలతో బలలల్లకే నీకేసి చూస్తే దగదగ దరు వేస్తుందే బిల్తబల శివకాసి చిటపట సరుకై చెలరేగా వేరంభ రాక్షసిల జీయంగారి ఇంటి సొగస జీయంగారి ఇంటి సొగస జీయంగారి ఇంటి సొగస నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో బలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆనందమిదే బలపుల బడిలో పాలకుడే పండుతుడే ఓ చంద్రకళ One more time. చంద్రకళ 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 కర కర గొలికే సొగసిరికే చాంగుబళ ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగ నిగకే చాంగుబళ ఓ మనసే మరిగే సలసల మధులే చెదిరే పెళ పెళ మధులే చెదిరేలా మహాబాగుందే నీ వంటి వాస్తు కళ. Baby, one more time, ready for the love. I want to make you my Johnny Jack. Give me one chance, rhythm of the dance. Take me to your body, let's go dance. కార్తికేయ నమస్కారం సార్. నమస్తే. ఏంటి దీనికి ఇందులో పాడిన 5 పాటలకి సమాన ధర్మం అంటే కామన్ పాయింట్ ఏంటి? సార్ నేను స్టార్టింగ్లో నాట అండ్ నాటకి దగ్గరగా ఉన్న రాగాల్లో ఉన్న పాటలు ఎంపిక చేసుకుని అలా స్టార్ట్ చేశాను సార్. ఆ క్రమంగా కొద్దిగా ఫాస్ట్ పేస్ టెంపో కోసం పాటలు సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అన్ని నాట రాగాను ఆధారంగా ఉన్నాయని పాటలు కాదా? కంప్లీట్గా నాట రాగం కాదు సార్. ఆ ఛాయలో మిశ్రణ. నాకు నిర్మోహమాటంగా చెప్పాలంటే నాకు జియం గారి ఇంటి సొగస ఆ పాట చాలా నచ్చింది. ధన్యవాదాలు. నేను ఇంతకుముందే చెప్పాను, పాడిన విధానాన్ని బట్టే మేము చెబుతాం ఏదైనా సరే. జియం గారి ఇంటి సొగస బాగుంది. తర్వాత హమ్మ హమ్మ చివర్లు కూడా చాలా బాగా పాడావు.
ధన్యవాదాలు. సో కార్తికేయ, మొత్తం ఈ సాంగ్ సెలెక్షన్ అంతా నీదే కదా? అవును మ్యామ్. ఎస్. చాలా బాగా చేసావు. నాకు ఒక చంద్రకళ దాని ముందు, సో ఓకల్స్, ఆ ట్రాన్సిషన్స్ అన్నీ ప్లాన్ చేసినవి కూడా నాకు చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కోరస్ ఇవాళ ఎంత బాగుందో చెప్పలేను. చాలా చాలా మంచి సపోర్ట్ అండ్ చాలా బాగా పాడుతున్నారు మీరు. ఒకళ్ళనొకళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటున్నారంటే ఎంత బాగుందో. ఫ్యాంటాస్టిక్. వాళ్ళందరూ కలిసి నీ పర్ఫార్మెన్స్ని ఇవాళ ఎలివేట్ చేశారు కార్తికేయ. అండ్ ఆల్సో you did your best today. థ్యాంక్ యూ మ్యామ్. And థ్యాంక్ thank you so much for this wonderful performance. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. కార్తికేయ చక్కగా బాగుందమ్మా పెర్ఫార్మెన్స్. ధన్యవాదాలు చక్కగా ఉంది. సో స్లోగా స్టార్ట్ అయ్యి మంచి ఉత్సాహంగా ఎండ్ అవ్వడం కూడా బాగుంది. మన వాళ్ళు అబ్బాయి ఇదివరకు మ్యాగజైన్స్లో ఒక ప్రముఖ వ్యక్తి పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడమ్మా. మీకు తెలుసో తెలీదో, అట్లాంటి ఒక శీర్షిక ఉండేది. దాంట్లో ఉత్తమ ప్రశ్నకి సమాధానం అని ఉండేది. ఉత్తమ ప్రశ్నకి బహుమతి అని మీకు తెలుసు కదా చంద్రబాబు సార్. నేను అది చదివినప్పుడల్లా ఇది ఉత్తమ ప్రశ్నకి బహుమతి ఉండకూడదు, ఉత్తమ సమాధానం ఇవ్వడానికి స్కోప్ కల్పించిన ప్రశ్నకి బహుమతి ఉండాలి అని అనుకునేవాడిని మనసులో. ఒక మెలిక ఉంది అందులో. అట్లాగా పిల్లలు మీరు మీ వంతు 10 మార్కులు మీరు వేసేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని మ్యాషప్లోనూ మీరు సహకరిస్తున్నారు, గాత్ర సహకారం చేస్తున్నారు, కోరస్ పాడుతున్నారు కదా. మేము బాగా కోరస్ పాడడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ పర్టికులర్ కంటెస్టెంట్ అని మీరు మార్కులు వేస్తున్నారా, లేదా మా కంటెస్టెంట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే వేస్తున్నారా? ఎవరో ఒకరు చెప్పండి. కంటెస్టెంట్కి మార్కులు వేస్తున్నాం సార్. అలాగే చెప్తావులే. అలాగే చక్కగా పాడావయ్యా, అద్భుతంగా హమ్మ హమ్మ అనేలా పాడావు. ధన్యవాదాలు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ you. యూ సో Good మచ్ luck. సార్.